మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సభ్యులన్నారు మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము కూడా అడ్వాన్స్ సీజన్లోనికి వచ్చి ఉన్నాం. దేవతి దేవుడు గత సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరం వరకు మరి యొక్క అడ్వాన్స్ సీజన్లోనికి మనందరినీ కూడా క్షేమకరముగా ఆయన నామాన్ని గణపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యంగా ఈ లోకానికి వెలుగైనటువంటి దేవతి దేవుని లోక రక్షకుడుగా ఈ క్రిస్మస్ కాలంలో సమస్త మానవాళికి ప్రకటన చేయడానికి దేవతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనమందరం కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మనందరికీ అడ్వెంట్ సీజన్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందము, సంతోషము, పండుగ వాతావరణంకి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ సీజన్ అంతా కూడా మరి క్రీస్తు యొక్క మొదటి రాకడను జ్ఞాపకం చేస్తూ రెండవ రాకడకు అందరిని కూడా మనం సిద్ధపరిచే బాధ్యత దేవతి దేవుడు, ఆయన బిడనటువంటి మనందరికీ కూడా దేవతి దేవుడు ఇచ్చి ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రపంచ పోకడలు, మరి ముఖ్యంగా మధ్య ఆసియాలో జరుగుతున్నటువంటి ఆ యుద్ధములు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ దేవుడి యొక్క రెండవ రాకడకు క్షణాలు మాత్రమే ఉన్నాయని అనిపిస్తూ ఉంటది. దేవుని దృష్టిలో ఒక దినము 1000 దినములు, 1000 దినములు ఒక దినం వల్లే ఉన్నవి. కాబట్టి దేవుని యొక్క రాకడ సూచనలన్నీ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వన్ బై వన్ అన్నీ నెరవేరిపోతూ మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపలో మరి మనందరము చేసినటువంటి ప్రార్థనను బట్టి మరి ఇజ్రాయేల్, లెబనాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉన్నదో ప్రస్తుతానికి ఆగడం మనందరికీ సంతోషాన్ని ఇచ్చేది. అలానే మరి హిజ్బుల్లా, ఈ గాజా పట్టణం మీద జరుగుతున్నటువంటి యుద్ధాలు కూడా ఆగాలి అని మనం కోరుకుందాం. ఎందుకంటే ఈ యుద్ధాలు ఆగితే దేవుని యొక్క రాకడ కొంత మనం పోస్ట్ పోన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అవి రాక తప్పదు. అయితే మనము చేస్తున్నటువంటి ప్రార్థన మూలంగా ఇవన్నీ జరుగుతూ ఉండడం ఏంటంటే కొంతవరకు మనం పోస్ట్ పోన్ చేయడానికి అవకాశం ఉంటుంది. దేవతి దేవుడు అందరము ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి, దేవుణ్ణి మాత్రమే తెలుసుకోవాలి, నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకోవాలి, నిత్యత్వంలోని ప్రవేశించాలి, పరలోక రాజ్యము ఫుల్గా ఉండాలి, నరకము ఖాళీగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. ప్రియమైన వాళ్ళారా, వీళ్ళు అనేక మంది ప్రార్థన చేశారు, ఇంకా చేస్తూ ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు కాపాడాలని, ఇజ్రాయేల్ చుట్టూ, యెరూషలేము చుట్టూ దేవుని యొక్క దేవదూతలు కావలి ఉండి నడిపించాలి, సంరక్షించాలి, కాపాడాలని. ఇజ్రాయేల్ కాపాడువాడు కునుకడు నిద్రపోని దేవతి దేవుడు మరి అనేక మంది ఇజ్రాయేల్పై, దేశంపై దండయాత్ర చేస్తూ ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు తన విశేషమైనటువంటి కృపను బట్టి వాగ్దాన దేశమైనటువంటి దేవతి దేవుడు ఆ దేశమును కాపాడుతూ ఉన్నాడు. ఇది దేవుని బిడ్డలుగా మనకు ఎంతో సంతోషము. ఎందుకంటే దేవుడు తన ప్రజలను విడువని వాడు, ఎడబాయని వాడు కనుక ఆ దేవుడు ఆ ఇజ్రాయేల్ ప్రజలందరినీ కాపాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఎవరైతే ఆయనను సేవిస్తూ ఉంటారో వారిని కూడా దేవతి దేవుడు కాపాడుతూ ఉన్నాడు. అందుకే ఎలాంటి దేవుణ్ణి కలిగినటువంటి మనము ధన్యులము. యెహోవా తమకు దేవుడుగా కాగల జనులు ధన్యులు. నిజమే, ఈ లోకములో ఎవరు ధన్యులు అంటే సిరి సంపదలు ఉన్నవారు ధన్యులు కాదు, ఆస్తిపాస్తులు ఉన్నవారు ధన్యులు కాదు. నిజ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును కలిగిన వారు మాత్రమే ధన్యులు. ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు, మనం ఆయన వెంబడిస్తూ ఉంటాం. మనము ఆయన ప్రజలమై ఉన్నాము, ఆయన మనల వైపు కాపరిగా ఉన్నాడు. కాపరి పని ఏమిటి అంటే తన గొర్రెలకు సమృద్ధి అయినటువంటి జీవమును
ఇచ్చే దేవాతి దేవుడు కనుక మరి దేవుని బిడ్డైనటువంటి మనకు శత్రువులు ఏదైతే భోజనం సిద్ధపరిచేవాడు, నూనెతో మన తల అంటి ఉన్నవాడు, మన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే మన వెంట తీసుకుని వచ్చేవాడు మన దేవుడు. కాబట్టి దేవుణ్ణి కలిగి ఉందాం, ఆయన్ని మనం కాపరిగా చేసుకుందాం, ఆయనతోనే మనం గడుపుదాం. ప్రతిపదయమా దేవుని కృపతో మనల్ని తృప్తిపరచులాగా మోషే చేసినటువంటి ప్రార్థన మనము కూడా చేయాలి. దేవా, ప్రతి ఉదయము నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు బ్రతుకుదములన్నీ ఉత్సహించి సంతోషించుదాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ క్రిస్మస్ సంతోషము, సమాధానము, ఈ అడ్వెంట్ సీజన్ అంతా కూడా మీ అందరికీ కలగాలని, మిమ్మును, మీ కుటుంబాలను, మీ పరిచయలను సమస్తమును కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా మిమ్మల్ని అందరినీ కూడా ఫలింపచేయాలని, విస్తరింపచేయాలని దేవుడు కోరుకొనిచ్చి ఉన్నాడు. అట్టి కృప ఆత్మదేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. ఈ అడ్వెంట్ సీజన్లో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటి ఆదివారంలోనికి మనం వచ్చినాం. సిరీస్ మారిపోయింది, సీజన్ మారింది, సిరీస్ మారింది. జనరల్ సిరీస్లోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ అడ్వెంట్ సీజన్లో మరి మొట్టమొదటి ఆదివారం నుంచి ఈ సంవత్సరం అంతా కూడా మనం జనరల్ సిరీస్లో పెడుతూ ఉంటాం. తర్వాత A to D సిరీస్ ఇయర్ బై ఇయర్ మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ అడ్వెంట్ సీజన్ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ సువార్త పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన మత్తయి రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము మొదటి 9 వచనాలు మనకు ఈ వారము పాఠ్యభాగములుగా ఇవ్వబడి ఉన్నవి. లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవాన్ని కృపను బట్టి ఉదయకాల సమయంలో అడ్వెంట్ సీజన్లో మొట్టమొదటి రోజున మేమందరము ఈ రీతిగా మీ సన్నిధానంలో మీ బిడ్డలుగా చేరి నేను గణపరిచే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, కొద్ది నిమిషములు ఈ వాక్యములు ధ్యానింపనటువంటి కానీ ఆత్మతో నన్ను మమ్మల్ని నింపి నడిపించింది. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని, మహిమ పొందుకోమని మీ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ అడ్వెంట్లోని మొట్టమొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ పత్రికా పాఠ్యభాగం ఏదైతే ఉన్నదో, అపోస్తలుడైన పౌలు ఈ రోమా సంఘమునకు రాసినటువంటి ఈ లేఖలో మరి ఇది ఎంతో సుదీర్ఘమైనటువంటి ఈ పత్రిక. దేవుని కృపలో మరి ఈ రోమా పత్రికలో 8వ అధ్యాయము ఈ పత్రికకు ఒక కీలా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ 8వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవాతి దేవుడు తన బిడ్డల పట్ల ఏ విధమైనటువంటి కాపుదల కలిగి ఉన్నాడు, దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుచూ ఉన్నవి అనే విషయాలను కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపలో ఈ అధ్యాయం ఎంతో ప్రాముఖ్యమైనది. సువార్త క్రీస్తుని కలిగిన వారు ఏ రీతిగా ఉంటారో ఆ దీవెనలు కూడా ఈ అధ్యాయంలో కూడా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఈ లేఖనంలో రోమా పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచనము వరకు. ఈ అధ్యాయంలో ఈ చివరి లేఖలలో పౌలు అంటూ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ఇప్పటి వరకు మనం ఇంట్రడక్షన్ లో మాట్లాడినటువంటి ఈ యుద్ధ మేఘములు, యుద్ధ సమాచారములు, కరువులు, భూకంపాలు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క రాకడ అత్యంత సమీపముగా ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలానే ఈ లెసన్లో కూడా అవే మాటలు మాట్లాడుతూ ఏమంటే, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయండి. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకోనండి. నిద్ర మేలుకునే వేళ, ఏ నిద్ర మేలుకోవాలి?
శారీరక సంబంధమైన నిద్ర గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి మేలుకొలుపు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మ సంబంధముగా మనం మేలుకోవాలి, నిద్ర నుండి లేవాలి, రక్షకుడైనటువంటి యేసుని అంగీకరించాలి, నిత్యత్వములోనికి చేరాలి, నిత్య నరకం నుండి మీరు తప్పించబడాలి అనే ఉద్దేశాన్ని మీరు కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, నిద్ర మేల్కొనండి, అంధకార సంబంధమైనటువంటి ఆ క్రియలను విడిచిపెట్టి తేజస్ సంబంధమైనటువంటి బిడ్డలుగా క్రీస్తును ధరించుకున్న వారిగా మనం ఉండాలి అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగూ చేయుడి, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపించి ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాపములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరాచలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. దేవుని నామములకు మహిమ కలుగును గాక. పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలు మనతో మాట్లాడుతున్నట్టుగా ఉన్నవి కదా. రోమా సంఘానికి లేఖ రాస్తూ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యము జీవము గలది, సజీవమైనది కనుక అది మనం ఎప్పుడు చదివినా కూడా మనతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తూ ఉంటది. ఈ చదవబడినటువంటి ఈ మాటలలో మనము నేర్చుకునవలసిన విషయం ఏమిటంటే, కాలము సమీపించు ఉన్నది, రెండవ రాకడ అత్యంత సమీపముగా ఉన్నది కనుక క్రీస్తుని కలిగి ఉండాలి. రెండవదిగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కాలము నెరిగి నిద్ర మేల్కోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి దీపముల వలె మనము వెలిగింపబడాలి. ఈ అడ్వెంట్ సీజన్లో క్రీస్తు యొక్క ఈ రక్షణ సువార్తను క్రిస్మస్ వేళల్లో మనం చేయవలసిందంటే, ఆయన ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. అదే దేవాతి దేవుడు ఏమంటుంటే, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటాడు, మీరు ఉప్పై ఉన్నారని మాట్లాడుతూ ఉంటాడు. కొండ మీద నుండి పట్టణం ఏ రీతిగా అయితే అనేకులకు వెలిగించేవని కనిపిస్తూ ఉంటుంది, మరుగై ఉండని అనకుండా, అలాగనే మనుష్యులు దీపం వెలిగించి కొంచెము కింద మంచము కింద పెట్టరు, కానీ అది వెలుగునివ్వడానికి దీపస్తంభం మీద పెడుతూ ఉంటారని మనం చదువుకుంటున్నాం కదా. అలానే దేవుని బిడ్డలుగా మనము వెలుగువంతమైన వారుగా ఉండాలి, అనేకులను వెలిగించే వారిగా ముందు మనం వెలిగింపబడాలి. మన వెలుగు అనేకులకు మనము కాంతివంతముగా ఉండాలి, ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి, క్రీస్తు రక్షణ సువార్తను మనం ప్రకటించాలి. అది పౌలు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏం చేయాలంటే, రాత్రి చాలా గడిచి పగలు సమీపించు ఉన్నది. రాత్రి గడిచి పగలు సమీపించు, ఏంటి 24 గంటలే కదా రోజుకి, 12 గంటలు రాత్రి 12 గంటల పగలు కదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక భాషలో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. రాత్రి ఇది దేనికి సూచన అంటే, చీకటికి, అంధకారానికి, పాపమునకు ఇది సాదృశ్యముగా ఉన్నది. కాబట్టి ఇక చాలు, ఇంతవరకు మీరు చేసినటువంటి కార్యాలు అని మాట్లాడుతూ అంటున్నటువంటి మాట ఏంటంటే, మనము అంధకార క్రియలను విసర్జించాలి. ఇది చీకటి దేనికంటే అంధకారానికి గుర్తు కాబట్టి చీకటి సంబంధమైనటువంటి కార్యములన్నీ విడిచిపెట్టేయాలి. రక్షణ కార్యములు, క్రీస్తుని పోలిన వారిగా మనం జీవించడానికి ఏం చేయాలంటున్నాడు, అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. తేజస్ సంబంధమైనటువంటి యుద్ధములు, పౌలు అంటూ ఉంటాడు, మీరు తేజో నివాసుల రాజ్యములో పాలువారుగా ఉండాలి. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని మీకు తెలుసు కాబట్టి మీరు తేజస్ సంబంధమైనటువంటి క్రియలను, అంటే దేవుని బిడ్డలుగా దేవుని పోలు నడుచుకోవాలి.
అది మాట్లాడుతూ ఉన్నాడు. అంధకార క్రియలను విడిచిపెట్టి, అంధకార క్రియలంటే 2 మాటలు చెప్పాడు కదా, కామ విలాపముల వందు మనం దూరంగా ఉండాలని మాట్లాడుతూ ఉన్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలకు దూరముగా ఉండాలి అని మాట్లాడు. క్రీస్తును కలిగిన వారుగా క్రీస్తును పోలి జీవించాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ముఖ్యముగా ఆయన అంటున్న మాట ఏంటంటే, తేజో సంబంధమైన యుద్ధోపకరణములు రకరకాలుగా ఉంటూ ఉంటాయి. ఫిజికల్ గా మనం ఒక దేశం పైకి ఒక దేశానికి దండయాత్ర చేస్తూ ఉంటున్నప్పుడు పూర్వము డాలు కత్తి పట్టుకుని వెళ్ళేవారు, తలకి హెల్మెట్ లాంటిది ఆ కవచనాన్ని పెట్టుకుని ఉండేవారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మనందరూ చూస్తూ ఉన్నాం కదా, బాంబ్స్, వెపన్స్, గన్స్. డ్రెస్ చూస్తూ ఉన్నప్పుడు ఒంటి నిండా రకరకాల వెపన్స్ పెట్టుకుని ఉంటూ ఉంటారు. అంటే ప్రొటెక్షన్ చేయడానికి, శత్రువును జయించడానికి ఎప్పటికప్పుడు వారు మెలకువగా ఉంటూ ఉంటారు. అలానే దేవుని బిడ్డలుగా శత్రువును జయించాలి అంటే మనము ధరించవలసినటువంటి ఆయుధములు కొన్ని ఉన్నవి. ఆ ఆయుధములు ఏంటంటే తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇవి ఫిజికల్ గా కనిపించవు. జస్ట్ లైక్ ఏ సోల్జర్ మనం చూస్తూ ఉంటున్నప్పుడు, అన్ని కనబడుతూ ఉంటున్నప్పుడు అతని వేషధారణ బట్టి ఇతను సైనికుడు అని చెప్పగలం. కానీ ఇక్కడ ఇన్విజిబుల్ వెపన్స్ మనం ధరించవలసిన వారమై ఉన్నాము. ఇన్విజిబుల్ వెపన్స్ మనం కలిగిన వారుగా ఉండాలి అని పౌలు కోరుకొనిచ్చు ఉన్నాడు. ఏమిటి ఆ వెపన్స్ అని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆ వెపన్స్ ఏంటనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏమిటట? ఇది ప్రతి క్రైస్తవుడు ధరించుకోవలసినటువంటి వెపన్స్. ప్రతి క్రైస్తవుడు ధరించుకోవలసినటువంటి వెపన్స్ కూడా ఉన్నవి. ఏమిటి ఆ వెపన్స్ అంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచం. ఎవరిచ్చేది ఇది? దేవుడిచ్చేది. సోల్జర్స్ కి ఆయా దేశాలు ఇస్తూ ఉంటాయి, ఆయా మినిస్టర్స్ ఇస్తూ ఉంటారు, అవి వారు ఫైట్ చేయడానికి పనిచేస్తూ ఉంటారు. అయితే శత్రువుని ఎదిరించడానికి, అపవాది క్రియను లయం చేయడానికి, వాడి యొక్క తంత్రములను ఎదుర్కోవడానికి మనము ధరించవలసిన వెపన్స్ ఏంటంటే దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. అవి ఎలా అంటే ఆయనతో నీవు సహవాసం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నీవు వాటిని కలడానికి అవకాశం ఉంది. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడికి సర్వాంగ కవచమును ధరించుకోండి. శక్తిమంతులుగా ఉండాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. మనం శక్తిమంతులుగా ఉంటూ ఉన్నప్పుడు ఎదుటి వారిని మనం ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫిజికల్ గా ఉంటే ఎదుటి వారిని ఫిజికల్ గా ఎదుర్కోవటం ఉంటాం. అలానే అపవాది ఎవరిని మోసపుచ్చితూ మాని చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆ అపవాది క్రియలను మనం ఎరిగి ఉండాలి అంటే దేవుడిచ్చి సర్వాంగ కవచములను మనం కలిగి ఉండాలి. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఏమిటంటే ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచు ఉన్నాం. మన ఫైటింగ్ ఎదుర్కొన్నటువంటి శత్రువులతో కాదు, పాకిస్తాన్తో కాదు, చైనాతో కాదు, మరి ఏ ఇతర దేశాలతో కాదు, మన బార్డర్లో ఉన్నటువంటి ఆ దేశాలతో కాదు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటి అంటే అపవాది క్రియలు మనం లయపరచడానికి మనం ఇంకేంటంటే మనం ఏం చేయాలంట? మనము పోరాడినది ఎవరితోనట? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచు ఉన్నాము. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పోరాటము. క్రైస్తవ జీవితం అంటేనే ఒక పోరాటం, బ్యాటిల్ ఫీల్డ్. ఎప్పటికప్పుడు అపవాది మనల్ని లొంగ తీసుకొని చూస్తూ ఉంటారు. దేవుని బిడ్డలుగా మనం దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గముతో మనం దాన్ని లైవ్ చేయడానికి మనము శక్తిని కలిగి ఉండాలి. ఈ వెపన్స్ ను మనం కలిగి ఉండాలి. దేవుని మనకి మహిమ కలుగును కాక. ఏమంటున్నారు? అందుచేత మీరు ఆపద్దిన ముందు వారిని ఎదుర్కొనుటకు. ఎప్పుడంటే ఆపద్దిన ముందు శ్రమ సంభవించినప్పుడు,
మనం తొలగిపోతూ ఉన్నాం యుద్ధ రంగంలో అనుకుని వెంటనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుచేత మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచము. పాట కూడా ఉంది. సర్వాంగ కవచమును ధరించునేడే సాతానుపై విజయము పొందునేడే. విజయం నీదే, విజయం నీదే, విజయం నీదే, విజయం నీదే. సర్వాంగ కవచమును ధరించునేడే సాతానుపై విజయమును పొందునేడే. సాతానుపై మనం విజయం పొందాలి అంటే సర్వాంగ కవచం మనం ధరించి ఉంటారు. అప్పుడే నువ్వు విజయం చేకూర్చి చెందగలుగుతూ ఉంటావు. కాబట్టి ఏమంటున్నాడు? దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకునుడి. యాలయనగా మీరు నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడు తొడుగుకొని నిలువబడి ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ అయిన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనడి. ఇవి మనం కలిగి ఉండాలి. 6 వెపన్స్. ఈ 6 వెపన్స్ ఎవరైతే కలిగి ఉంటారో వారందరూ కూడా అపవాది క్రియలను లయం చేయడానికి, అపవాదును ఎదుర్కోవడానికి మనం శక్తి గల వారుగా ఉంటాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు అదే కోరుకొని ఉన్నాడు. ఈ చివరి దినములలో ఏర్పాటు చేయబడినటువంటి వారిని సహితము అపవాది మరి మోసపుచ్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనమందరము కూడా చేయవలసిన పని ఏమిటి అంటే ఈ సర్వాంగ కవచమును ధరించుకోవాలి అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. సత్యము అని దట్టి ఎల్లప్పుడూ యథార్థత కలిగిన వారమే ఉండాలి. సత్యమునే మాట్లాడాలి. రెండవదిగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తను సిద్ధ మనస్సు. బీ పేషెన్స్. సమాధానపడే మీకు సమాధానం కలుగునుగా కానీ చెప్తూ ఉంటాం కదా.